దేశ ప్రజలకు సరైన సామాజిక న్యాయం జరగడం లేదని రాహుల్ గాంధీ, ఆయన అనుయాయులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత? అసలు ప్రజలు ఈ ఆరోపణలు ఎంతవరకు పట్టించుకుంటున్నారు అన్న ప్రశ్నలకు జవాబులు జూన్ 4న తేలుతాయి. నిజానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మూలంగా దేశంలో కోట్లాది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆదివాసీలు ప్రయోజనం పొందుతున్నప్పుడు, ఇలాంటి దళారీలు లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి నిధులు చేరుతున్నప్పుడు వారికి సామాజిక న్యాయం జరగడం లేదని రాహుల్, ఆయన దళం చేసే బూటకపు ఆరోపణలను ప్రజలు పెద్దగా పట్టించుకోబోరు. ఈ పథకాలు అతిపేదవారు కూడా ప్రధాన స్రవంతిలోకి ప్రవేశించి ఆర్థిక సమానత్వం సాధించేందుకు ఉపయోగపడుతున్నాయి. తనకు అవకాశం రాగానే ప్రధానమంత్రి తొలుత దళితుడైన రామ్నాథ్ కోవింద్ను, ఆదివాసీ అయిన ద్రౌపది ముర్మును దేశంలో అత్యున్నత పదవిని అలంకరించేలా చేశారు. నిజానికి సామాజిక న్యాయం, ముస్లింలకు సంక్షేమం అన్న పదాలు ప్రతిపక్షాలకు ఎన్నికల సమయంలోనే ఎందుకు గుర్తుకు వచ్చాయి? ఈ పదాలు ఈ దేశంలో కాలం చెల్లిన వామపక్షాలు సృష్టించినవి. ప్రపంచమంతా తుడిచిపెట్టుకుపోయిన వామపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్తో అంటకాగుతూ వారికి తమ భావజాలాన్ని రుద్దుతున్నాయి. ఇలాంటి భావజాలం వల్లనే వామపక్షాలు పశ్చిమ బెంగాల్, త్రిపుర నుంచి తుడిచిపెట్టుకుపోయాయి. 17వ లోక్సభలో కమ్యూనిస్టులు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. కమ్యూనిస్టులే సామాజిక న్యాయం చేసి ఉంటే వారు ఈ దేశంలో ఎందుకు కుదించుకుపోతారు? మరోవైపు ముస్లిం లీగ్ భావజాలాన్ని కూడా కాంగ్రెస్ ఇముడ్చుకుని మోదీ హయాంలో ముస్లింలకేదో అన్యాయం జరిగినట్లు ఆరోపణలు చేస్తుంది. ఉత్తరప్రదేశ్తో సహా దేశమంతా ఇవాళ మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ ఒక్క మతానికో ప్రయోజనాలు చేకూర్చడం లేదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ముస్లింల జనాభా 17 నుంచి 19% ఉంటే వారికి సంక్షేమ పథకాల్లో 35% మేరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, విద్యుత్ కనెక్షన్లు, ఉచిత వంట గ్యాస్, ఆయుష్మాన్ భారత్ మొదలైన పథకాలు అన్ని మతాల వారికి లభిస్తున్నాయి. ముస్లింలలో అస్పృశ్యులుగా పరిగణించే పస్మందా ముస్లింలకు ఇప్పటికీ సమాజంలో తగిన వాటా లభించడం లేదని గుర్తించిన మొదటి నేత నరేంద్ర మోదీ. వారికి తగిన న్యాయం చేసేందుకు ఆయన అనేక చర్యలు చేపట్టారు. అన్సారీలు, ఖురేషీ, కుందా, దర్జీ, మన్సూరీ మొదలైన వారికి నిజాయితీగా ఆర్థిక, సామాజిక న్యాయం చేస్తున్నది మోదీ ప్రభుత్వమే అని వేరే చెప్పనక్కరలేదు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర మైనారిటీ సంక్షేమ మంత్రిగా ఒక పస్మందా ముస్లింను నియమించింది. దేశ రాజధానిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ 6 ముస్లింలకు సీట్లు ఇస్తే అందులో 4 పస్మందా ముస్లింలే. కాంగ్రెస్ ముస్లింలలో ఉన్నత స్థానంలో ఉన్నవారికి వంత పలికితే మోదీ ప్రభుత్వం పెద్దగా ప్రచారం లేకుండా పస్మందా ముస్లింలకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే షియా ముస్లింలతో పాటు పెద్ద ఎత్తున పస్మందా ముస్లింలు కూడా బీజేపీకి మద్దతునిస్తున్నారు. అదేవిధంగా ముస్లిం మహిళలకు జరుగుతున్న వివక్షను గుర్తించి తగిన న్యాయం చేసేందుకు చర్యలు తీసుకున్న మొదటి నేత నరేంద్ర మోదీ. రాజీవ్ గాంధీ లాగా ముస్లిం మహిళలకు అన్యాయం చేసేందుకు పార్లమెంట్లో సుప్రీంకోర్టు తీర్పును తిరగరాసిన నేత కాదు నరేంద్ర మోదీ. ఇవాళ దేశంలో అత్యధిక సంఖ్యలో ముస్లిం మహిళలు భారతీయ జనతా పార్టీని అభిమానిస్తున్నారు. అందుకు కారణం మోదీ ట్రిపుల్ తలాక్ను ప్రవేశపెట్టడమే. ప్రధానమంత్రి మోదీ గాని, బీజేపీ కానీ ఎప్పుడూ మైనారిటీలను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ప్రయత్నం చేయలేదు. వారి మెప్పు కోసం ఆయన ఎప్పుడూ వారు చేసినవన్నీ సమర్థించడం లేదు. దేశంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన మత కల్లోలాలు ఎవరి హయాంలోనూ జరగలేదు. మోదీ 10 ఏళ్ల పాలనలో ఎక్కడైనా దేశంలో మత కల్లోలాలు జరిగాయా? ఈ దేశంలో నివసించే ప్రతి పౌరుడు తను భారతీయుడునని భావించినంత కాలం వారు సురక్షితంగా ఉంటారన్న సందేశాన్ని మోదీ పంపారు. చరిత్రలో జరిగిన అన్యాయాలను సరిదిద్దారు, కానీ అక్రమంగా బీజేపీ ఎవరి జోలికి పోలేదు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి వస్తే మళ్లీ దేశంలో మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాలు వస్తాయని, మెజారిటీ ప్రజలు ఆత్మరక్షణలో పడే పరిస్థితి వస్తుందని అందరికీ తెలుసు. రాజ్యాంగం కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను ఆమోదించి కానీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ఆమోదించలేదు. రాజ్యాంగ అసెంబ్లీలో ఈ విషయంపై చర్చ జరిగినప్పుడు కేవలం ముస్లిం లీగే దానికి సవరణను ప్రతిపాదించింది. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడు అనేక సార్లు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని కొట్టిపారేశాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు మాటిమాటికి ముస్లిం రిజర్వేషన్ అంశాన్ని లేవనెత్తాయి. జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ ఏకంగా 15% రిజర్వేషన్ ముస్లింలకు ఇవ్వాలని ప్రతిపాదించింది. యూపీఏ హయాంలో వెనుకబడిన వర్గాల కోటలో 4.5% ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. తెలంగాణ, కేరళ, కర్ణాటకల్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే చర్యలు చేపట్టారు. దళితుల మాదిరే ముస్లింలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తామని 2012లోనే సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. అందుకే
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చి రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తారని మోదీ హెచ్చరించారు. తన కంఠంలో ప్రాణముండగా మతపరమైన రిజర్వేషన్లకు అంగీకరించబోనని ఆయన ప్రకటించారు. అయినప్పటికీ కాంగ్రెస్ మిత్రపక్షాలు మాటిమాటికి ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాయి. వెనుకబడిన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీల నుంచి రిజర్వేషన్లను లాక్కుని మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు అవి సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయాన్నే ప్రస్తావిస్తే నరేంద్ర మోదీ హిందూ ముస్లింల గురించి మాట్లాడుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నాయి. భారతదేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ఇవాళ పాకిస్తాన్లోని మసీదుల్లో ప్రార్థనలు ఎందుకు జరుగుతున్నాయి? అనేక ప్రాంతాల్లో మైనారిటీ ఓట్లను సంఘటితం చేసేందుకు, వారిలో అభద్రతా భావాన్ని కల్పించేందుకు ఎందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి? భారతదేశంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. బీజేపీ తన లక్ష్యాలకు ఎప్పుడూ దూరంగా వెళ్లలేదు. కాశ్మీరును భారతదేశంలో అంతర్భాగం చేయడం వల్ల ఇవాళ అక్కడి ప్రజలందరూ మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను అనుభవిస్తున్నారు. మోదీ ప్రభుత్వ మరో లక్ష్యం ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడమే. రాజ్యాంగ నిర్మాతలు దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాల్సిన బాధ్యతను భావి ప్రభుత్వాలపై ఉంచారు. కేవలం బీజేపీ మాత్రమే ఈ బాధ్యతను నెరవేరుస్తుంది.